'ఫంకీ' 2 అవర్స్ 8 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. టు బి హానెస్ట్ సినిమా నాకెలా అనిపించిందో చెప్పే ముందు, ఎలా ఉందో స్పాయిలర్స్ లేకుండా ఒక ఓవర్ వ్యూ ఇస్తాను. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ పార్ట్నర్. సినిమా తీద్దాం అనుకున్న ఒక యాస్పైరింగ్ డైరెక్టర్ కోమల్ అలియాస్ విశ్వక్సేన్ గారు, ప్రొడ్యూసర్ అయిన నరేష్ గారితో కలిసి సినిమా చేయబోతారు. ఇక బడ్జెట్ పెరగడంతో హీరోయిన్ కాయా దుల్హోర్ గారు ఇన్వాల్వ్ అయ్యి, ప్రొడ్యూసర్ కూతురామె ₹1,00,00,000తోనే సినిమా చేయాలని అంటారు. ఈ ప్రాసెస్‌లో సినిమా ఎలా తీశారు, హీరోయిన్‌తో లవ్ ఏమైందన్నదే రొమాంటిక్ కామెడీ జోనర్‌లో వచ్చిన ఫిల్మ్. సినిమా మొత్తంలో మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫన్ ఫిల్డ్‌గానే ఉన్నాయి. మెయిన్‌గా తల బాదుకోలేకుండా అక్కడక్కడ నవ్వు తెప్పించావు. కానీ ఒక ప్రాపర్ స్టోరీ గాని, ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. నాకైతే అసలు సినిమా చూసిన ఫీలింగే కలగలేదు. విశ్వక్సేన్ గారికి పాపం హిట్ రాలేదని బాధపడాలో, కొత్తగా కామెడీ జానర్ ట్రై చేశారని ఆనందపడాలో అర్థం కావట్లేదు. చిన్న స్టోరీ లైన్‌ని పట్టుకొని కొన్ని సెటైర్స్, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ క్యామియోస్, మహేష్ బాబు, ఎన్టీఆర్ గార్ల రిఫరెన్స్‌లు, ఏది మైండ్‌కి తోచితే అది తీసినట్టే నరేషన్. ఇక ఫైనల్‌గా హీరోయిన్‌తో లవ్ సెట్టు, హీరోకి సినిమా సెట్టు, విలన్‌కి సాటిస్ఫాక్షన్ సెట్ అన్నట్టే హ్యాపీ ఎండింగ్. ఫస్ట్ హాఫ్ ఎంతో కొంత పర్లేదు. ఒక అరగంట పర్లేదు. ఇక అక్కడి నుండి ప్రాపర్ స్ట్రక్చర్ లేకుండా ఎడిటింగ్ సీక్వెన్స్ ఆర్డర్ కొన్ని చోట్ల మారిపోయి, అలా ఎలా ఏదో ఒకటి తీస్తూ, కొత్త క్యారెక్టర్స్‌ని రప్పిస్తూ, అల్లుకుంటూ వెళ్లారు. సినిమాలో పాజిటివ్ థింగ్స్ ఏమైనా ఉన్నాయంటే అది భీమ్ సిసిరీలో గారిచ్చిన మ్యూజిక్, సాంగ్స్ 5 ఆర్ 6 ఉన్నాయి. అన్నీ బానే ఉన్నాయి వినడానికి. ఇక విశ్వక్సేన్ గారు బానే చేశారు. బానే కనిపించారు. ఇంకా అయాజ్ లాహోర్ గారి ప్రెజెన్స్ అండ్ ఆమె కూడా చాలా బ్యూటిఫుల్‌గా కనిపించారు. ఇక మిగతా క్యారెక్టర్స్ బానే చేశారు. మధ్యలో జూనియర్ ఆర్టిస్ట్‌ల సీన్ ఒకటి బావుంది. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే నేనైతే కామెడీ సినిమాలో లాజిక్స్ లేకపోయినా చూస్తా. కానీ ఈ 'ఫంకీ' సినిమా వరకు లాజిక్స్ లేకపోయినా, కనెక్ట్ కాలేకపోయా. మాటలు సరదాగా ఉన్నాయి. కొన్ని చోట్ల కుళ్ళు జోకులు కూడా ఉన్నాయి. కానీ వన్ లైనర్స్ మీద రన్ అవ్వడానికి జబర్దస్త్ షో కాదు కదా! డబ్బులు పెట్టి థియేటర్‌లోను, సబ్స్క్రిప్షన్ కొనుక్కొని ఓటీటీలోను చూసే సినిమా. ముందే రియాలిటీలో ఇలా ఒక క్యారెక్టర్ కూడా పాసిబుల్ కాదు అన్నట్టే ఉంటే, అసలు కరెక్ట్‌గా నరేషన్, రాండమ్ సీన్స్ తీస్తున్నట్టుగా ఉండే సీన్స్‌తో వెళ్ళింది. ఒక్క మదర్ సెంటిమెంట్ సీన్ కొంచెం బావుంది. ఆ టైమ్‌లో మెయింటైన్ చేసిన సీరియస్‌నెస్ స్టోరీ టెల్లింగ్‌లో కూడా ఉండాలని నా అభిప్రాయం. ఇట్స్ డిసప్పాయింటింగ్ ఫిల్మ్ ఫర్ మీ. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.